హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. ఇది థర్స్డే మినీ బ్లాగ్. అంటే ఈరోజు మార్నింగే దీపారాధన వచ్చేసి పాపతో అయితే పెట్టించేసాను. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శనగపిండి ఉంటుంది కదా, అందులోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి ఇలా దోశలు అయితే చేశాను. కంపల్సరీగా రోజు ఇడ్లీ ఉండాలని లేదు, నేను ఏం పెట్టినా సరే తినేస్తారు. ఇంకా లంచ్కి వచ్చేసి వాళ్ళకి బాస్మతి రైస్తో అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నాను, అయినా సరే ఈరోజు కూడా మళ్ళీ చేశాను. నేను బిర్యానీ అయితే మాత్రం రోజు పెట్టేసినా సరే తింటాను, నాకు అంత ఇష్టము. పులిహోర అయితే మాత్రం జస్ట్ దాని దగ్గరికి కూడా ఏదో ఒక స్పూన్ అలా తినేసి వదిలేస్తాను, కానీ బిర్యానీ అయితే మాత్రం డైలీ తింటాను. అలానే నేను ఒకరిదాన్నే కాదు, మా అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ వాళ్ళు కూడా 3 డేస్కి అలాగా వండుకుంటారు బిర్యానీ. ఏ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు, నేను వేసి చేసేస్తాను, అంత ఇష్టం బిర్యానీ అంటే. ఇంకా నేను ఈరోజు నాన్ వెజ్ తిన్నాను కదా, ఇంకా పిల్లలిద్దరికీ మా హస్బెండ్కి వచ్చేసి ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టేసి వదిలేసాను, అలాగే కట్టేస్తాను క్యారీస్ కూడా. నాకు మా హస్బెండ్కి సోయా చక్స్ గ్రీన్ పీస్ కర్రీ అయితే చేసుకున్నాము. చూసారు కదా, ముగ్గురికి కట్టేశాను. మా జానుకి ఆల్రెడీ మా అక్క గుడ్డు ఉడకబెట్టింది, అందుకే తనకి ఎగ్ అయితే వేయలేదు. ఇంకా ఈ బిర్యానీ ఫుల్ వీడియో అంతా కింద లింక్ పెడతాను, ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. బాయ్ బాయ్.